అందుకే లేట్ అయ్యింది, అందరూ వెళ్ళిపోయే మూడ్లో ఉన్నారు. సినిమాకి నాకు సంబంధం ఏంటి, ఇక్కడ మాట్లాడే అర్హత ఉందో లేదో తెలియదు, కానీ తెలంగాణ వచ్చినాక తెలంగాణ సమాజానికి అంటే ఒక ఉద్యమకారుడిగా వీళ్ళందరి సినిమాలు తెలంగాణ మూమెంట్లో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ వచ్చిన సినిమాలు అప్పుడు పడ్డ ఆనందం ఈ 10 ఏళ్లలో పెద్దగా చూడలేకపోయినాము. అయితే ఒక సారంగి అని ఒక సంస్థ ఉంది నాకు. ఆ సంస్థ నుంచి సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాము. ఒక 10 ఇయర్స్ తర్వాత ఏదైనా చేయాలి తెలంగాణకి అన్నప్పుడు తెలంగాణ సినిమా ప్రతిభను ప్రోత్సహించాలనే దాంట్లోంచి మనం డైరెక్ట్ సినిమా రంగానికి ఏం చేయలేకపోయినా ఆ సినిమాలో ఉన్న ప్రతిభని గుర్తించి వాళ్ళని అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సారంగి ఫిలిం అవార్డ్స్ అనేది ఒకటి ఏర్పాటు చేసి లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాము. అందులో మ్యాక్సిమం తెలంగాణ కళాకారులకు అంటే అనౌన్స్ చేయలేదు, ఇప్పుడే చెప్తున్నది, నేను ఆ స్టేజ్ పైన కూడా చెప్పలేదు. మ్యాక్సిమం తెలంగాణ 22 అవార్డ్స్ ఇస్తే 21 మంది తెలంగాణ వాళ్ళకి ఇచ్చినాం. అయితే అందులో ఆ 21 మంది ఎందుకు చెప్తున్నా అంటే ఆ 22వ మనిషి రాలేదు. ఆయన ఎందుకు రాలేదంటే ఆయనకి ఇంటర్నల్గా నేను వెళ్ళి చెప్పినప్పుడు ఏంది అందరు తెలంగాణ వాళ్ళే ఉన్నారా, తెలంగాణ అవార్డ్స్ ఇది అన్నాడు. అంటే నేను అనౌన్స్ అయితే ఏం చేయలేదు, కానీ నాకున్న పరిచయాల మేరకు నాకు అనిపించిన ప్రతిభ నాకు తెలిసినంత వరకు వీళ్ళకి అనిపించింది, వీళ్ళకి సెలెక్ట్ చేసుకున్నామని చెప్పినాం జరిగింది. సో ఇక నుంచి కూడా సారంగి అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ తెలంగాణ టాలెంట్నే ప్రోత్సహిస్తాం, తెలంగాణ ప్రతిభను ప్రోత్సహించడానికి సారంగి అవార్డ్స్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.